ధ్వని. ఇందులో ముందు కంపనం ఏంటో చూద్దాం. కంపనం అంటే ఒక వస్తువు విరామ స్థానం నుండి ముందుకు వెనుకకు లేదా పైకి కిందకు కదులుటను కంపనం అంటాం. కంపన పరిమితి. ఒక వస్తువు విరామ స్థానం నుండి పొందిన గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అంటారు. కంపన పరిమితికి యొక్క ప్రమాణాలు kg/m³ లేదా పాస్కల్ మీటర్లలో కొలుస్తారు. కంపన పరిమితికి SI ప్రమాణం వచ్చేసి మీటర్. ధ్వని తరంగము గాలి ద్వారా ప్రయాణించేటప్పుడు కంపన పరిమితిని సాంద్రత మరియు పీడనం ఆధారంగా నిర్వచిస్తాము. ధ్వని తరంగము ఘన పదార్థాలలో ప్రయాణిస్తున్నప్పుడు కంపన పరిమితిని కణాల యొక్క స్థానభ్రంశం ఆధారంగా వివరిస్తారు. యానకం. శక్తిని ప్రసరింపజేసే మాధ్యమంను యానకం అంటారు. గాలి ఒక యానకంగా పనిచేస్తుంది. తరంగం ఒక యానకంలో సృష్టించబడే అలజడిని తరంగం అంటారు. శూన్యం ప్రదేశంలో ధ్వని ప్రసరించదు, ఎందుకంటే ధ్వని ప్రసరించాలంటే యానకం అవసరం అవుతుంది. తరంగాలు రకాలు: 1 తిర్యక్ తరంగాలు, 2 అనుధైర్య తరంగాలు. తిర్యక్ తరంగాలు వచ్చేసి ఎలా ఉంటాయి? యానకంలోని కణాలకు తరంగ చలన దిశకు లంబంగా కంపిస్తాయి. అనుధైర్య తరంగాలు వచ్చేసి యానకంలో కణాలు తరంగ చలన దిశకు సమాంతరంగా కంపిస్తూ ఉంటాయి. తిర్యక్ తరంగాల ఉదాహరణ శృంగాలు, ద్రోణులు ఉంటాయి. అనుధైర్య తరంగానికి ఉదాహరణ వచ్చేసి సంపీడనాలు, విరళీకరణాలు ఏర్పడతాయి. గరిష్ట స్థానభ్రంశం చెందే బిందువును శృంగమని, కనిష్ట స్థానభ్రంశం చెందే బిందువును ద్రోణి అని అంటాం. 2 వరుస శృంగాలు లేదా 2 వరుస ద్రోణుల మధ్య దూరంను తరంగ ధైర్యం అంటారు. తరంగ ధైర్యానికి ఉదాహరణ తీగలపై ఏర్పడే తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు, నీటిపై ఏర్పడే తరంగాలు. 2 వరుస సంపీడనాలు లేదా 2 వరుస విరళీకరణాలు కణాల మధ్య దూరంను తరంగ ధైర్యం అంటాం. అంటే ఉదాహరణకు స్ప్రింగ్లో ఏర్పడే తరంగాలు గాలిలో ఏర్పడే తరంగాలు అవుతాయి.